ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలన చేయబడినట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలన చేయ రీతిని ఆయన వారిని నిర్మూలన చేయను. దేవుడి మాటలు మరి మీకు దీవించి ఆశీర్వదించి మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభు మనతో మాట్లాడారు. నీకు ఆయన ఇదివరకు కృప చేత మమ్మల్ని నడిపించారు. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచారు. దేవా, నీ వాక్య ధ్యానం చేస్తుండగా నీవే మాతో మాట్లాడండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ మాటే మమ్మల్ని వెలిగిస్తుంది. నీ మాటే మమ్మల్ని స్వస్థపరుస్తుంది. నీ మాటే మమ్మల్ని ఆదరిస్తుంది. కనుక ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో సూటిగాను తేటగాను నాతో మాతో మీరు మాట్లాడండి. నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నీవే ప్రభువా మా అందరినీ కూడా దర్శించమని, కృప చూపించమని సమస్తమును నీకే సమర్పించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దేవుని యొక్క భక్తుడు మలాకీ గ్రంథకర్త దేవుని యొక్క రాకను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలలో దేవుని యొక్క మొదటి రాకడ ఉన్నది, దేవుని యొక్క రెండవ రాకడ గురించి కూడా రాయబడింది. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుని పిల్లలారా, ప్రభువు మొదట వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే సాత్వికుడుగాను దయాళత్వం కలిగిన దేవుడుగాను మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన కంటే ముందుగా దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత ఎవరు అంటే అరణ్యములో దేవుని గురించి కేకలు వేస్తూ సువార్త ప్రకటించబడినటువంటి యోహాను. యేసు ప్రభు కంటే ముందు దేవుని సువార్తను ప్రకటించింది ఎవరు? యోహాను. యోహాను ముందుగా దేవుని ప్రకటించాడు. అప్పుడు అంటాడు యోహాను, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారు నిప్పులకైనను నేను యోగ్యుడను కాను అని చెప్తాడు. అయితే ఇంత తగ్గింపగలిగిన వ్యక్తి దగ్గర యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు. మీ దేవుని పిల్లలారా, ఇది మొదటి రాక. అయితే ఇక్కడ రెండో రాక గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాకలో దేవుడు అందరినీ స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఒక ఉన్నతమైన స్థితిని అందరికీ కలుగజేశాడు. దీనులైన వారందరి యొద్ద నివాసం చేశాడు. ఆయన చెప్తాడు కదా, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్ద నేను నివాసము చేస్తానని ప్రభు మాట్లాడతాడు యెషయా గ్రంథంలో. అప్పుడు మొదటి రాకను బట్టి అనేకులను దేవుడు స్వస్థపరుచుకుంటూ బలపరుచుకుంటూ ఆదరణ కోల్పోయిన వారికి ఆదరణ కలగజేస్తూ అనేక మందిని బలపరిచినటువంటి దేవుడు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, రెండోసారి ఎలా రాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మీ దేవుని పిల్లలారా, అక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన రెండోసారి వచ్చేటప్పుడు ఆయన వచ్చు దినమునంట ఎవరు కూడా ఏం చేయలేరంట, సహింపలేరంట. కారణం ఏంటి? మొదట వచ్చినప్పుడేమో ప్రేమించారు, సహించారు, దాన్ని చూడగలిగారు. ఎందుకంటే మొదట ప్రభు వచ్చినప్పుడు అందరినీ కూడా ఏం చేశారంటే బాగు చేసుకుంటూ వచ్చాడు. పాపంలో ఉన్న వారిని క్షమించాడు, పాప బంధకాల్లో నుండి విడిపించాడు, దాన్ని చూడగలిగారు. కానీ ఈ రెండోసారి వచ్చేటప్పుడు అంట
ఎవడు సహింపగలడు? మొదట వచ్చినప్పుడు స్వీకరించిన జనులు రెండోసారి వచ్చేటప్పటికి ఏం చేయలేకపోతున్నారంట? ఎవడు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవడు ఓర్వగలడు? అంటే ఎలా రాబోతున్నాడు ఆయన? సహింపలేకపోవటానికి, ఓర్వలేకపోవటానికి ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలవాని సబ్బు వంటి వాడు. ఎలా రాబోతున్నాడు ఆయన? సహించలేకపోవటానికి, ఓర్వలేకపోవటానికి ఆయనలో ఉన్న విశేషం ఏంటి? రెండోసారి వచ్చినప్పుడు ప్రభు నిన్ను క్షమించి ఇంకా నీ పాపములన్నింటినీ తుడిచివేసి నీతో పాటు ఉంటాడు అనుకుంటున్నావా? అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారు ప్రభు దగ్గరికి రావటానికి. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు ఆలస్యం చేస్తున్నారంటే మరి రక్షణ పొంది మారు మనసు కలిగిన వారు కూడా ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నారు. ప్రభు దగ్గరికి రావట్లా, ప్రభు దగ్గర కూర్చోవడానికి ఇష్టపడట్లా. ఆయన రెండోసారి వచ్చినప్పుడు, ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు నేను పెళ్లి కుమార్తెనై అలంకరించబడాలి, ఆయనతో కూడా పరమరాజ్యం చేరాలని ఎవరిలో కూడా నిరీక్షణ లేదండి. అందుకే ఎవడు సహింపగలడు? ఆయన భయంకరుడై రాబోతున్నాడు. ఆయన ఉగ్రత దినమును తీసుకొని రాబోతున్నాడు. అందుకే ఎవడు సహించలేకపోతున్నాడు. అందుకే ఎవడు ఓర్వలేక పోతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, రెండో రాకడ అని మనం చెప్పుకుంటున్నాం, కానీ రెండో రాకడ కొరకు ఎంతమంది సిద్ధపరచబడి ఉన్నారు? ఎవరికి వాళ్ళు గుండెల మీద చేయి వేసుకొని నేను రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అందుకే సహింపలేకపోతున్నారంట, అందుకే ఓర్వలేకపోతున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, అంతము వరకు సహించిన వాడి నా రాజ్యములకు వారసుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకే ఆయన వచ్చినప్పుడు ఎవడు కూడా ఏం చేయలేకపోతున్నారంట? సహించలేకపోతున్నారంట. దేవుని పిల్లలు ఆయన ఆలయానికి ఎలా వస్తాడంట? హఠాత్తుగా వచ్చేస్తాడంట. ఆయన వచ్చు దినము ఎలా ఉండునో ఎవ్వరికి తెలీదు. రేపు వచ్చినా, మాకు వచ్చినా, క్షణకాలం తర్వాత వచ్చినంటే ఎవడైనా చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. అంటాడు ఆయన దినము దొంగ వలె వచ్చును అంటాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, మధ్యాహ్నం వచ్చునో, నడిరేయి వచ్చునో ఎవడికి తెలీదు. కానీ మనం ఇంకా ఏం చేస్తున్నాం? ఆలస్యం చేస్తున్నాం. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, ఆయన వచ్చినప్పుడు మారొచ్చులే, ఆయన వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళొచ్చులే, ఆయన మొదటి వచ్చి అనేక మంది పాపులను క్షమించి పరమరాజ్యానికి వారసులు చేశాడు, రెండోసారి వచ్చినప్పుడు కూడా క్షమిస్తాడు, రెండోసారి వచ్చినప్పుడు క్షమించి నన్ను కూడా తీసుకెళ్తాడని అనుకుంటున్నారు. కానీ ఇంకా రెండోసారి వచ్చినప్పుడు క్షమాపణలేమి ఉండవండి. నీ చేయి పట్టుకుని తీసుకెళ్ళటమే కానీ క్షమాపణలేమి ఉండవు. అయ్యా నేను పాపినయ్యా అంటే అప్పుడు నీ గోడు ఎవడు వినేవాడు లేడు. అయ్యా నేను వద్దామనుకున్నానయ్యా, రాలేకపోయానయ్యా అంటే సరిపోదండి. అయ్యా నేను మందిరానికి వచ్చాను కానీ నేను సిద్ధపరచబడలేకపోతే కొంత సమయం ఇవ్వంటే ఎవరు కూడా నీకు సమయాన్ని ఇవ్వలేరు. జ్ఞాపకం చేసుకుని నేను వాక్యం అయితే చూపించను కానీ ఇదిగో ప్రియ దేవుని పిల్లలారా, 10 మంది కన్నికలు వెళ్ళారు. 10 మంది కన్నికలు దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. పెళ్లి విందులోనికి పెళ్లి కుమారుడు వస్తున్న సమాచారం తెలుసుకొని దివిటీల్లో నూనె పోసుకొని దివిటీలు వెలిగించుకొని వెళ్ళిపోయి ఆ పెళ్లి మండపం దగ్గర కూర్చున్నారు. లోపలికి వెళ్ళటానికి ప్రభు రావాలి లేదా పెళ్లి కుమారుడు రావాలి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎదుర్కొని పెళ్లి కుమారుడితో కలిసి లోపలికి వెళ్ళటానికి 10 మంది కూడా ఏం చేసుకున్నారు? దివిటీలకు నూనె తీసుకొని నూనె పోసుకొని ఆ దివిటీలు వెలిగించుకొని వెళ్ళి కూర్చున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అవి వెళ్ళి కూర్చున్నప్పుడు ప్రభు రాక ఆలస్యమైంది. పెళ్లి కుమారుని యొక్క రాక ఆలస్యమైంది. ఒక మాట వినబడుతుంది, ఇంకా టైం ఉంది రావటానికి అన్న ఒక మాట వినబడినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా? ప్రియ దేవుని పిల్లరా, కునికిపాటులోనికి వెళ్ళారు. తెలుసా మీకు? కునికిపాటులోనికి వెళ్ళారు. అయితే ఈ 10 మంది కునుకు తీశారు. కానీ ఈ లోపుగా ఆలస్యమైన రీతిగా ప్రభు అక్కడికి వచ్చాడు. పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడింది. ఆ కేక వినబడినప్పుడు 10 మంది కన్నికలు లేచారు. 10 మంది కన్నికలు లేచి అడావుడిగా ఆ దివిటీలు సర్దుకొని బయలుదేరకపోతే ఏం జరిగిందో తెలుసా? ఒక 5 కన్నికల దగ్గర నూనె ఉన్నది, ఒక 5 కన్నికల దగ్గర నూనె లేదు. ఆ 5 ఏం చేశారు అంటే వారి దగ్గర ఉన్న నూనె వారి దివిటీల్లో పోసుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. ఈ 5 అంటున్నారు ఇప్పుడు
సిద్ధపాటు లేని వారు, బుద్ధి లేని వారు వీళ్ళు అంటున్నారు, అమ్మా మాకు కూడా కొంచెం నూనె మా దివిటీల్లో కూడా పోసుకొని మేము కూడా వెలిగించుకొని వస్తాం అంటే, సిద్ధపడి వచ్చిన కన్నికలు దివిటీల్లో పోసుకున్న నూనె కాక మరలా బుడ్డిల్లో తెచ్చుకున్నటువంటి బుద్ధి కలిగిన కన్నికలు ఏం చేశారంటే, అమ్మా మీకును మాకు నీ నూనె సరిపోదు, మీ అంగడిలోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నాడు. హల్లెలూయా. అంగడిలోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అంటే ఈ లోపు వెళ్ళారు కొనుక్కొచ్చుకోవడానికి. కానీ ఈ లోపుగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. ఈ 5 కన్నికలు వెళ్ళి ఎదుర్కొన్నారు. ఈ 5 కన్నికలు తీసుకొని ఆ యొక్క పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. వీళ్ళ అంగడిలోకి వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చేసరికి ఏమైపోయింది? తలుపు మూయబడింది. తలుపు మూయబడిన తర్వాత తలుపు కొడుతున్నారు, అయ్యా అయ్యా మేము కూడా వారితో పాటు వచ్చిన వారమే, మేము కూడా దివిటీలు పట్టుకొని వచ్చిన వారమే, మేము కూడా సంఘములో పరిచర్య చేసిన వారమే, మేము కూడా కానుకలు ఇచ్చిన వారమే, మేము కూడా దశభాగాలు ఇచ్చిన వారమే, మేము కూడా పాటలు పాడిన వారమే, మేము కూడా ఇదిగో విజ్ఞాపన కూడికల్లో పాల్పొందులు చేసిన వారమేనయ్యా, మేము కూడా విశ్వాసులమేనయ్యా అని తలుపు కొడుతుంటే లోపల నుండి ఒక స్వరం వినబడుతుందంట. ఏంటి ఆ స్వరము? ఎవరో నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బ్రతికినంత కాలము విశ్వాస జీవితంగా బ్రతికు, ఇక్కడ బ్రతికినంత కాలం దేవుని సంఘంలో ఒక పాత్ర పోషించు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుని ఎదుర్కొనే పోయే ముందు ఏ స్వరం వినబడింది నీకు? నీవెవరో నాకు తెలియదు. ఈ జీవిత కాలం అంతా కూడా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఎందుకు వచ్చింది ఆ స్వరము? ఎందుకు వచ్చింది ఆ మాట? అమ్మా మాట చెప్పున, మారు మనసు పొందినోడు కానీ పొందనోడు అనేవి లేదు దీనికి. ఎవడైతే సిద్ధపడి ఉంటాడో, ఎవడైతే ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో వాడే ఎత్తపడతాడు. హల్లెలూయా. నేను మారు మనసు పొందిన, నేను సీనియర్ అంటే కుదరదు. అక్కడ వాళ్ళు అరుస్తున్నారేమో, ఒకవేళ జూనియర్సే లోపలికి వెళ్ళారేమో, సీనియర్స్ బయట మిగిలిపోయారేమో. వాళ్ళు అంటూ ఉండొచ్చు, అయ్యా నేను 50 సంవత్సరాలైంది బాప్తిస్మం తీసుకొని, నన్ను తీసుకెళ్లకుండా నాన్న తీసుకెళ్ళేవేంటయ్యా అని ఉండొచ్చేమో. అక్కడ సీనియారిటీతో పని లేదు. అక్కడ కావాల్సిందేంటి? సిద్ధపాటు. ఈ దేవుని పిల్లలారా, ఈ కాలం ఏ కాలమో తెలుసా? ఈ కాలం ఏ కాలమో తెలుసా? ఏ కాలం అంటారు ఇది? కృపాకాలమా? ఎండాకాలం శీతాకాలాల గురించి నేను మాట్లాడుతుందామా? ఎండలు వస్తూ ఉంటే, శీతాకాలం సెలవుతూ ఉంటే, వర్షం అవుతూ ఉంటే, అవి వచ్చిపోతూ ఉంటే, ఆ కాలాల పని అవి చేస్తూ ఉంటే, మన పని మనం చేస్తాం. ఇదే కాలం కృపాకాలమా? అంత్యకాలమా? ఏ కాలం ఇది? అంత్యకాలమేనా? అంత్యకాలం అని ఎంతమందికి తెలుసు చెప్పండి? చేతులు ఎత్తులు పర్లేదు. అంత్యకాలం అని ఎంతమందికి తెలుసు? నేనేమన్నా పొరపాటు మిమ్మల్ని ఏమన్నా మీరు చేతులు ఎత్తు. అంత్యకాలం అని ఎంతమందికి తెలుసు? ఎంతమంది అనుకుంటున్నారు? చెప్పండి పర్లేదు. నోటితో అందరూ చెప్పారు, చెయ్యట్లా, ధైర్యం చాలట్లేదు. అంత్యకాలమే, నేను కాదంటా. అంత్యకాలములో మరి ఏం కలిగి ఉండాలి మనం? కృపాకాలం లాగా మనం ఇంకా అయ్యా నా పట్ల కార్యాలు చేయి, ఇంకానూ కార్యాలు చూస్తున్నావు కానీ అయ్యా నన్ను సిద్ధపరచు, అయ్యా నీ రాకడకు, నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచు, నీ ఉగ్రత దినము కొరకు నన్ను సిద్ధపరచు ప్రభు అని అంటున్నావా? నువ్వు సిద్ధపడవలసిన నీవు ఇంకా కార్యాల కోసం చూస్తున్నావు. సిద్ధపడవలసిన నీవు ఇంకా ఆలస్యము చేస్తూనే ఉన్నావు. ఇది కృపాకాలం కాదు, అంత్యకాలము. నువ్వు సిద్ధపడవలసిన కాలము. దేనికి సిద్ధపాటు? పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపాటు. ఆయన వస్తున్నాడు, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన రాకడ సమీపమయ్యి ఉన్నది. ఆయన త్వరగా వచ్చుచున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని పిల్లలారా, నువ్వు ఒక చోటకి వెళ్ళటానికి బయలుదేరి ఇక్కడ ఉన్నావు. బయలుదేరి ఉన్నప్పుడు నీకు ఒక మాట వినపడింది, ఆటో వస్తుంది కానివ్వండి అన్నారు అనుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆటో కట్టుకుని వెళ్తాం కదా. ముందు ఒక మాట చెబుతారు, మా ఫంక్షన్కు బాధ్యత వహించేవాళ్ళు మా ఇంటింటికి తిరగాలి, ప్రచారం తిరగాలి. మనం ఫంక్షన్ కాబట్టి చెప్తే వెళ్ళాలని తెలియదా? ఆటో పెట్టావా? అందరూ వచ్చారా? అందరూ ఆటో కాడికి వచ్చారన్న తర్వాత అమ్మ బయలుదేరినప్పుడు ఆటో వచ్చింది రామ్మ అంటే అప్పుడు బయలుదేరి వచ్చింది. కానీ ఈ ఆటో వచ్చి నీ కోసం ఆగొచ్చామో కానీ ఆ ఆటో వచ్చి నీ కోసం ఆగదు కదా. వస్తుంది కానీ అంటే బయలుదేరి రోడ్డు మీద ఉంటాం, అది వచ్చింది ఎక్కాము. కానీ దేవుని పిల్లలు ప్రభు రాకడ అలా ఉండదు. ప్రభు రాకడ అలా ఉండదు. నీకు చెప్పి రాదు, అమ్మా సిద్ధపడు నేను వచ్చేసాను అని చెప్పడు. ఆయన ఇప్పుడు వస్తాడు, ఎవరికి
తెలీదు. రక్షించబడండి, మారు మనసు పొందందంటే ఇంకా వయసు ఉందంటాం, ఇంకా కాలం ఉందంటాం. అమ్మ సిద్ధపడండి అంటే ఇప్పుడు ఎక్కడొస్తాడయ్యా ప్రభు? ఎప్పటి నుండో చెప్తున్నాడు రెండో రాకడని. నేను చిన్నప్పటి నుండి అదే మాట. వచ్చాడా ప్రభు? వస్తే తట్టుకుంటావా? అందుకే అంటున్నాడు అక్కడ, ఎవడు సహింపగలడు, ఎవడు ఓర్వగలడు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఆయన కన్నులు ఎలా ఉంటాయి అంట? అగ్ని వంటి నేత్రములంట, ఎవడో చూడలేడు. పొదలో మండుచున్నటువంటి పొదల నుండి ఒక స్వరం వినబడుతుంది మోషేకి. బగ మండుతున్నటువంటి ఆ మంటల నుండి ఒక స్వరం వినబడుతుంటే ఆ మోషే ఆ రూపమును చూడటానికి ఒక అడుగు ముందుకేస్తే ప్రభు మాట్లాడుతుంది, మోషే రాగు, నువ్వు నన్ను చూడలేవు, వెనక్కి తిరుగు అన్నాడు. వెనక్కి తిరుగు, నీ వెనక తట్టు నుండి నేను వెళతాను. మోషే అంతటి భక్తుడే ఆయన ముఖ రూపమును చూడలేకపోయాడు. అగ్ని వంటి నేత్రములు గలవారిని దేవుని యొక్క రూపమును చూడగలవా? అందుకే ఎవడు ఓర్వలేకపోతున్నాడు, ఎవడు సహింపలేకపోతున్నాడు. రాకడ గురించి చెప్పుకుంటున్నాం కానీ రాకడలో నేను ఎత్తపడతానన్న నమ్మకం ఎవడికి కలగట్లా. అంటే నిరీక్షణ ఎవరిలో ఉండట్లా. రాకడ అనేది ఉంది. ఆ రాకడ అనేది చాలా భయంకరమైన దినము. దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమయ్యి ఉండాలి. కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు వెండిని శోధించి నిర్మూలన చేయవాడినైనట్లు కూర్చొని ఉండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారమును నిర్మూలము చేయరీతిని ఆయన వారు నిర్మూలము చేయను. ఎవరైతే నిర్మూలము చేయబడతారు చెప్పనా? మారు మనసు లేక, రక్షణ లేక, రక్షించబడి మారు మనసు పొంది ఇంకా నువ్వు దేవుని కొరకు సిద్ధపరచబడకుండా, ఇంకా నువ్వు దేవుని కొరకు దిద్దుకోకుండా, అయ్యా నేనున్నాను, నీ కోసం నేను నిలబడుతున్నానని చెప్పలేనటువంటి వారందరినీ కూడా ఏం చేయబోతున్నాడంటే దేవుడు నిర్మూలన చేయబోతున్నాడంట. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా అయ్యా దేవుడు రెండోసారి వస్తాడని ఎన్నిసార్లు చెబుతున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటారా? ఇంకా నువ్వు మారలేదని, ఇంకా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదని, ఇంకా నువ్వు పరిపూర్ణంగా మార్చబడలేదని నీకు సమయం ఇస్తున్నాడు దేవుడు. నువ్వేమనుకుంటున్నావు? అందరు ఇలాగ చెప్పుకుంటూ పోతారు, ఇట్లా విశేషం ఏముంది రెండో రాకల్లో అనుకుంటున్నావా? నువ్వు ఇంకా సంపూర్ణంగా సిద్ధపరచబడలా. అందుకే దేవుడు నువ్వు నశించిపోకూడదని, నువ్వు పాతాళాన్ని కొనిపోకూడదని దేవుడు నీ కోసమే ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడని. ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసా? ఎవడు నశించిపోకూడదు, ఎవడు నరకాగ్ని చేరువు కాకూడదని దేవుని యొక్క దయా సంకల్పం. ఆయన వచ్చిన మర్మమే అది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి అసలు? నశించిపోయే వారందరినీ కూడా కాపాడటానికే ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన ఉద్దేశాన్ని మార్చుకుంటాడా చెప్పండి? ఇంకా అనేక మంది ఎక్కడున్నారంట? నాశనంలోనే ఉన్నారు. దేవుని సువార్తను వింటూ, దేవుని మాటలు వింటూ, మీ దేవుని పిల్లలు అన్ని గ్రామాలను పక్కన పెట్టండి, అన్ని పట్టణాలను పక్కన పెట్టండి, మన దేవుని యొక్క సంబంధి గ్రామాలు కూడా ఎలాగున్నాయండి? మారు మనసు లేని గ్రామాలు, మారు మనసు లేని కుటుంబాలు. ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఏమంటారు? మళ్ళీ నువ్వు వెళ్తున్నావుగా, నువ్వు చేయలే, నువ్వు వెళ్తున్నావుగా, నువ్వు చేయలే, నువ్వు చేస్తే మేమందరం బాగుంటాం. ఇక్కడ బాగానే ఉంటారు. ఆమె చేస్తే మనం పర్లోక రాజ్యం వస్తావా? నేను చేస్తే నా ఇల్లు అంతా చేరిద్దా చెప్పండి? బాగుపడతాం, సమృద్ధి కలిగి ఉంటాం. ఒకళ్ళు ప్రార్థన చేస్తే కుటుంబం క్షేమం కలిగి ఉంటుంది. అక్కడి వరకు మంచిది. మరి పరలోక రాజ్యానికి పోవాలంటే, పరలోక రాజ్యానికి పోవాలంటే ఎవరికి వాళ్ళే సిద్ధపడాలి. ఊరు వెళ్ళాలంటే ఒకటే బట్టలు వేసుకుంటే సరిపోద్దా? ఇల్లంతా తయారవ్వకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తయారవ్వకుండా ఒకళ్ళు తయారైతే సరిపోద్దా? మరి నువ్వు తయారైతే చాలే గమ్మ, నేను ఎట్లా ఉన్నా పర్లేదు అంటారా? 3 ఏళ్ళు పెట్టి డ్రెస్ కొన్నావు, నాకు 3 ఏళ్ళు పెట్టుకుంటేనే వస్తాను అంటారా? మగపిల్లలు వాళ్ళు ఎంత కొన్నా
ఆడపిల్లలకైతే ఏ 3,000? ఏ 3,000 అమ్మా? ₹1,00,000 పెట్టినా ఉంటాయి. అంబానీ కోడల గౌన్ ఎంతో తెలుసా ఖర్చు? అంబానీ స్పెషల్గా కోడల గౌన్ తయారు చేయించాడు. వజ్రాలతో కింద నుండి పైకి వజ్రాలే గౌన్ నిండా స్పెషల్గా తయారు చేయించాడు. ఆడపిల్లల డ్రెస్సులకు విలువ వేళ కట్టలేవు. నువ్వు కొంటేనే వస్తాను, లేదయ్యా నువ్వు కట్టుకున్నావుగా పద అంటదా అనరు. నాకెందుకు నువ్వు 2 ఏళ్ళు పెట్టుకున్నావు, నాకు 5 ఏళ్ళు, మినిమం 5 ఏళ్ళు ఉంటారు కొనాలని. మరి ఇక్కడేమో ఒక చిన్న ప్రయాణం చేసి సాయంత్రానికి తీసి పడేసే వస్త్రాల కాడే ఇంత ఆలోచన, ఇంత వాల్యూ మనం చూపిస్తున్నామే. నిత్యము కోటాను కోట్ల సంవత్సరాలు జీవితము కలిగినటువంటి పరలోక రాజ్యం కొరకు ఎందుకు ఆలోచన లేదు? నువ్వు సిద్ధపడటమే కాదు, నేను కూడా సిద్ధపడతా. నేను కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు ఆశ కలిగి ఉన్నాను. నువ్వెంత సిద్ధపడుతున్నావు, నేను కూడా అంతకంతకు సిద్ధపడతానని చెప్తారా? చెప్పలేరు. చేస్తున్నా కదా, చేస్తారు. చేసేవాళ్ళు అవుతారు, చేయనోళ్ళు. నీ దేవుని పిల్లలారా, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంతా పరలోక రాజ్యం ఆశీర్వదించబడితే తప్ప పరలోక రాజ్యము చేరదు. ఎవడైతే సిద్ధపడతాడో, ఎవడైతే ఒప్పుకుంటాడో, ఎవడైతే తన పాపములన్నీ ఒప్పుకొని దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాడో వాడే ఎత్తబడతాడు. హల్లెలూయా. ఆ దినము చాలా భయంకరమైన దినము. చాలా భయంకరమైన దినము. ఆ దినము చాలా శాపకరమైన దినము. విడవబడే దినము. కొంతమంది ఎత్తబడే దినము. ఎత్తబడేవారు ఎవరంట? బుద్ధి కలిగిన, ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో, ప్రభు ఎప్పుడు వచ్చినా నేను ఆయన చేయబట్టుకుని వెళ్ళాలని అన్ని సిద్ధపరచుకుని ఉంటారో వారు దేవునితో పాటు లోపలికి వెళతారండి పెళ్లి విందులోనికి. అప్పటికప్పుడు బయలుదేరొచ్చులే, చీర ఆ టేబుల్ మీద పెట్టాను, నగలి టేబుల్ మీద టక లాగిచ్చేసేస్తాలే, ఎంతలోకి బయలుదేరేసేస్తాలంటే దేవుడు నీ కోసం ఉండడండి. అయ్యా వస్తున్నాను ఉండంటే ఆయన చెప్పే సమాధానం, నువ్వెవరో నాకు తెలియదా, నువ్వెవరు? అందుకని ఆ ప్రభువు అక్కడ ముందే మనం ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. ప్రభు రాక కోసం మనం వేచి ఉండాలి. ప్రభు నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి. మారు మనసు పొందిన వాళ్ళు స్థిర మనసు కావాలి. రక్షించబడి మారు మనసు కలిగిన వాళ్ళకు కూడా ఏమి ఏలుబడి చేస్తుంది తెలిసి వేళ? చంచల మనసు ఏలుబడి చేస్తుంది. స్థిరత్వం లేని మనసు. కాసేపు ప్రార్థన చేస్తాం, కాసేపు పాపం మాటలు మాట్లాడతాం, కాసేపు దేవుని సన్నిధిలో ఉంటాం. నేను మారు మనసు పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డనంటాం. తదుపరి తర్వాత లోకస్తుల్లో కలిసి కూర్చుంటాం. నీకేం లేదు, ఇప్పుడు స్థిరత్వం లేదు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వాళ్ళ టార్గెట్ అంతా ఎవరిదంటే మారు మనసు లేని వాళ్ళది. బాప్తీసం తీసుకోలేని వాళ్ళ మీద మనం ఫోకస్ పెడతాం. మరి నీ మీద ఎవరు పెడుతున్నారు తెలుసా? నువ్వు మనుషుల మీద పెడితే దేవుడే నీ మీద ఫోకస్ పెట్టాడు. నువ్వు స్థిరత్వం కలిగి ఉన్నావా? మన సొంత పడే మనసు చంచల మనసు. చంచల మనసు ఏం చేసింది మనల్ని? చెప్పండి. చంచల మనసు ఏం చేసింది? ఆడించేసింది. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపు తప్పు మాటను. Today
తర్వాత మరలా మందిరానికి తీసుకొచ్చేటట్లు చేస్తుంది. ప్రియ దేవుని పిల్లరా, నిగ్రహం లేనివాడు ఎక్కడ కూర్చున్న దానికి తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఏమి లేదు, ఆ మందిరానికి రావడానికి కూడా నిగ్రహం లేదు. మనకు ఒకరోజు వస్తాం, ఒకరోజు వాక్యం వింటాం, ఒకరోజు మందిరానికి రోజు వెళ్తున్నానని అంటే అది కూడా రాంగ్ స్టెప్పే. రోజు వాక్యం వింటారా చెప్పండి? వినరు. బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు, ఇవాళ ఏం చెప్పారు వాక్యం అర్థమే కాలేదు, నువ్వు వింటే కాకపోవటానికి చెప్పండి. మనసు పెట్టి వింటే మనసు మమత అయితే మనసు పెట్టు. అవునా? రెండోసారి వచ్చే ఏంటది 14 దగ్గరగా 5-6 సంవత్సరాలు ఏది ఇచ్చింది మనుషుల్లో? 5-6 సంవత్సరాలైనా పైన ఇంకా ఏడిపించి వెళ్ళిపోయింది అనుకుంటే, ఎట్టబడి జనులందరూ విడుదల పొందారు అనుకుంటే 2 అని రిలీజ్ చేసుకొచ్చారు. ఏంటది? కార్తీక దేవుడు. ఇప్పుడు మళ్ళా ఏం చెప్తుంది? వాటికైతే మనసు పెట్టడం, కానీ దేవుని వాక్యం మీద మనసు వచ్చావు కానీ ఏం చెప్పారు నాకు అర్థం కాదు. నీకు ఎలా అర్థమైతే మనసు పెట్టండి? చంచల మనసు కలిగి దేవుని సన్నిధికి వచ్చి నీకు ప్రయోజనం ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని మాటలు వినాలి, హృదయంలో వాటి పదిలము చేసుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును వినుము, నా మాటలు అంగీకరించుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము అంటాడు. దేవుని వాక్యం విన్నావు, నీవేం చేసుకోవాలి? నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. చాలా మంది అంటారు, నాకు చదువు లేదయ్యా అంటారు. నేను ఎలా చదవనయ్యా బైబుల్ అంటారు. వింటున్నావు, చెవులు ఉన్నాయిగా నీకు? చెవులునే లేవు. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఈ మాటకి అర్థం ఏంటి? దేవుని వాక్యము చెవి గలవాడు వింటాడు. చెవి లేనివాడు ఏం చేస్తాడు? చెవులు లేనివాడికి ఏమైనా పడింది? ఎన్నారంగా సామెత మనం వచ్చారుగా మీటింగ్లకి, అయ్యగారు చెప్పారు కదా. అదే మాట పగలు సాయంత్రం కూడా విన్నాం. 6వ తారీఖు పగటికాల వర్తమానంలో విన్నాం సామెత. రాత్రికాల సమయంలో కూడా పగలేమో జ్యోతిబాబు గారు చెప్పారు, రాత్రి ఏమో జాన్వేశ్వరి గారు చెప్పారు. ఏంటా మాట? చెవులు మీకు తినేసింది కదా. వచ్చారు ఆ టయానికి వచ్చారు, గుర్తొచ్చింది అది గుర్తురా అంటుంది. దానికి చెవులుంటే మా మాట వినపడేది కదా, దానికి చెవులు లేకే ఈయనప్ప, అందుకే సత్యం. దేవుని వాక్యము చెవి గలవాడు వినుగా. దేవుని యొక్క ఉగ్రత దినము చాలా భయంకరమైన దినము. ఆ దినమే దేవుడు మాట్లాడుతాడు. ఆయన దినము మహాభయంకరమైన దినము. ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అన్నాడు. ఆయన కంసాలి వాని అగ్ని వంటి వాడు. ఆయన చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మాటలు నీ చెవిని పడకపోతే రేపు రోజున ఒకానొక దినాన ప్రభు వచ్చినప్పుడు నిన్ను గురించి ఆ మాట పలకబడితే ఏంటది? వీడికి చెవులుంటే వినేవాడు కదయ్యా, ఫలానా రోజు ఈ వాక్యం చెప్పినప్పుడు వీడికి చెవులుంటే ఈ మాట చెవులనికి వెళ్ళేది కదా. చెవులు లేకయే ఆ మాటలు వినక ఈరోజు ఏమైపోయాడు? విడువబడ్డాడు, నరకంలోనికి త్రోయబడుతున్నాడు. దేవదూతలు అంటే అటోకు చేయి ఇటోకు చేయబట్టుకొని తీసుకెళ్ళి శృతియం. ఎక్కడికమ్మా? అగ్నిగుండం. దాని లోతు ఎంతో ఎవరికి తెలియదు. దాని లోతు ఎవరికి తెలియదు. పిట్టలు విసిరినట్టు విసురుతారంట. బగబగమంటే అగ్నిగుండంలో విసిరి వేస్తా ఉంటే, ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే రియల్ లైఫ్లోనైతే దానికి శక తగలంగానే చచ్చిపోతాం. కానీ అక్కడ చావు చత్తావా? అక్కడ ఒక మాట రాయబడింది, అగ్ని ఆనదు పురుగు చావదు, నిత్యము పళ్ళు కొరకట, ఏడ్పు రొమ్ము కొట్టుకొనుట. అయ్యో, ఈ దుఃఖకరమైన పరిస్థితి మేము చూడలేమయ్యా. ఈ యాతనకరమైన స్థలంలోనికి ఎవడు రాకూడదయ్యా, ఎవడు రావద్దని నువ్వు అక్కడ సాక్ష్యం చెప్పిన ఎవడు వినటానికి? హనుమంతుడు వెళ్ళాడు కదా.
ధనవంతుడు వెళ్ళి ఏం చెప్తున్నాడు? అక్కడ నుండి సువార్త ప్రకటిస్తున్నాడు. తెలుసా మీకు? అయ్యా, ఇది యాతనకరమైన స్థలం రా, నాకు తెలియక నా ఇష్టానుసారం నేను బ్రతికేసి, నాకు చెప్పేవాళ్ళు లేక, చెప్పినా వినకుండా నేనేం చేశానంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను. నా బ్రతుకు ఫలితమే నేను ఈ నరకరాజ్యంలోకి వచ్చానయ్యా. ఇక్కడ నెమ్మది అనేది లేదురా, ఇక్కడ సంతోషం అనేది లేదురా. ఇదిగో నేను కాలుకుంటూ వస్తున్నానా, మరలా నూతన శరీరం వస్తుంది, మరలా అది కాలుతుంది, మంట తప్ప రెండోది లేదా. ఇక్కడ యాతన పడుచున్నానయ్యా. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ స్థలంలోని రాకుండా చెప్పయ్యా సువార్త అంటే. అబ్రహాం అంటాడు, ఓరి నాయన, మృతులలో నుండి లేచిన వాటిని చెప్తేనే వాళ్ళు సువార్తను నమ్మట్ల. గొంతు దించుకొని మైకలు బద్దలైపోయేటట్లు, అయ్యా మారండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, నిత్య నరకాగ్ని తప్పించుకోండి అంటే ఎవడైనా లెక్క చేస్తాడా? చెవిని పెట్టట్లా. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకేమి లేవు, చెవులు లేవు. చెవులుంటే ఏం వెళ్ళిద్ది చెప్పండి? చెవులుంటే ఏం వెళ్ళిద్ది? ఈ మాటలు వినబడతాయి. రోడ్డు మీద నడిచే ఒక బాటసారికి వెనకమాలో చారణ పడితే, వినబడితే ఏం చేస్తాడు? సైట్కి వచ్చేస్తాడు. వినబడినోడు ఏం చేస్తాడు? అలాగే పోతూ ఉంటాడు. ఆర్ని కొడతాడు, వీడికి చెవుడు అనుకుంటే ఒకడు పక్కకు పోతాడు, ఇంకొకటి పక్కకు పోతాడు, మూడో వస్తాడు, బ్రేక్ పడదు. ఏమైంది? తొక్కించుకుపోతాడు. దెబ్బకు దరిద్రం ఉంది. అలా ఉంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కనుక దేవుడు మనకి చక్కగా 2 చెవులు ఇచ్చాడు, వినికిడిచ్చాడు. నువ్వు చెవిటివానివైతే ఏమో చెప్పలేవు, కానీ నువ్వు చెవిటివానివి కాదుగా. 2 చెవులు వినపడుతున్నాయా? ఒకసారి టెస్ట్ చేసుకోండి, వినపడుతున్నాయా లేదో? వినపడుతున్నాయి కదా. వినబడేటప్పుడు ఏం వెళ్ళాలి? చెవుల్లోకి దేవుని మాటలు వెళ్ళాలి కదా. నీ చెవుల్లోకి ఏ మాటలు వెళ్తున్నాయి? ఏ మాటలు నీకు తీయగొట్టినాయి? ఏ మాటలు నీకు వినసొంపుగా ఉంటున్నాయి? దేవుని శక్తి కలిగిన మాటలు, దేవుని పరలోక రాజ్యాన్ని చేర్చే మాటలు చెవిని పెట్టకుండా, అసహ్యమైన మాటలు, బూతులు, ఇదిగో లోక సంబంధమైనటువంటి వ్యవహారం కలిగినటువంటి మాటలు నీ చెవిని పెట్టుకుంటున్న వాక్యాన్ని మర్చిపోతున్న వేళ. ఇప్పుడంతా కూడా ఇప్పుడేంటి మన చెవుల్లో మారుమోగేది చెప్పండి? మారుమోగిపోతుంది మన చెవుల్లో. మాట్లాడుకునే పని లేదు, కూర్చునే పని లేదు, ఎటు చూసి ఏదో ఒక మైక వస్తానే ఉంటుంది. మనం మాట్లాడుకునే కూడా ఎవరు గెలుపుతారంటావు? నువ్వు గెలిపించేస్తావుగా, మరి గెలిపించి ఎవరు గెలుపుతారు? ఎవరు 10 ఏళ్ళు ఇస్తే ఆరు గెలుపు, అంతేనా? 10 ఏళ్ళు తీసుకోకుండా ఓటేస్తారా? ఎవరు ఎత్తున్నారా? అయ్యా మాకు మధ్యలో తినేస్తున్నారు అంటారా? తినకపోతే ఆలేకపోతే పని పాట లేకుండా తిరిగి కూడా తినకపోతే మరి ఇల్లు ఎక్కడ కలిసింది కదా. మనకు అవసరంలా అది కాదు, మనం చెవిని పెట్టాల్సింది. ఈ దేవుని పిల్లలను మాట్లాడుకోకపోయినా వాడు గెలిచేవాడు గెలుస్తాడు, చేసేవాడు చేస్తాడు. వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు వినవలసింది, మాట్లాడవలసింది దేనికోసం? దేవుని వాక్యంను బట్టి నువ్వు వినాలి, దేవుని వాక్యాన్ని బట్టి నీవు మాట్లాడాలి. ఆ దినము చాలా భయంకరమైన దినం. ఈ ఉగ్రత దినమును చూసినటువంటి వారంట కొంతమంది ఏమనుకుంటారో తెలుసండి? ఈ ఉగ్రత దినము, ఈ శ్రమకాలమును చూస్తున్నటువంటి బిడ్డలు కొంతమంది ఆత్మీయ బిడ్డలు, దైవికంగా ఎదిగినటువంటి బిడ్డలు, వారు చేసే సంభాషణ అంటే ఒక మాట చెప్పను నేను. అక్కడే ముందు చూడండి, 3వ అధ్యాయంలోనే, 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి కొంచెం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారి సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థం ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడును. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, అవమానాలు కలిగినాయని మనం ఏమైనా ఎలా మాట్లాడుకుంటామంట? ఆయన సేవ చేయటం నిష్ఫలము. ఇంకేమంటారంట? ఆయన ఆజ్ఞలు కైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాంతులు ఉండటం, తిరుగుట వలన ప్రయోజనమేమి మనకి? గర్విష్ఠులు ధన్యులవుతున్నారు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, వారి సంరక్షణ పొందుతున్నారని మీరు చెప్పుకొనుచున్నారే అంటా ఉంటాం మనమా? అసలు అన్యాయంగా అందరిని మోసం చేసి కూడా బాగుపడుతున్నాడు. కష్టపడేవాళ్ళు మనం ఇలాగే ఉంటున్నాం. మోసం చేత వచ్చే రాబడి అంతా కూడా వాళ్ళకి ఎలాగుంది, దేవునికి ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. మాట్లాడుకుంటారు చక్కగా మాట్లాడారు. మనం ఎందుకు దుఃఖంగా ఉండాలి? ఎందుకు దేవుని సన్నిధిలో ఆడవాలి? అటు ఎందుకు తిరగాలి, ఇటు ఎందుకు తిరగాలి? మనం ఎందుకు ఈ బతకాలి? ఆడు చూడండి, దుర్మార్గులు కూడా ఎలా వర్తిల్లుతున్నారు. వాడు అసలు మంచి అని చెప్పుకుంటే వాళ్ళు ఏమీ లేదు, కానీ వాళ్ళు ఎలా వర్తిల్లుతున్నారు చూడండి అని చెప్పేసి చెప్పుకుంటున్నారంట. ఎవరు చెప్పుకునేది చెప్పండి? ఎవరు చెప్పుకుంటారంట? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా, నీ మాటలు ఎవరంటున్నారు తెలుసా? నీ మాటలు, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎవరంటున్నారు తెలుసా? నీ తండ్రి అయిన దేవుడు వింటున్నాడంట. వారికి చెవియొగ్గి ఆలకించాను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా రాయబడి. వాళ్ళందరి గురించి చెప్పుకుంటున్నా చూడు. చెప్పుకొని ఏం తెచ్చుకుంటున్నా తెలుసా? శాపం తెచ్చుకుంటాం. ఎవరి గురించి నీకు ఆలోచన లేదు. దేవుని సేవ చేయడం నిష్ఫలము కానే కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చి ప్రార్థన చేయడం నిష్ఫలము కాదండి. అది నీకు దీవెన. దుర్మార్గుడు వర్తిల్లుతున్నాడని నువ్వెప్పుడు కూడా అనమాక. వాడి పేరు దేవుని సముఖమందు ఆయన గ్రంథములో రాయబడలేదు. ఈ లోకములో వర్ధిల్లుతాడేమో కానీ దేవుని రాజ్యంలో వాడి పేరు లేదు. కానీ ఈ లోకములో దరిద్రత అనుభవించిన, ఈ లోకములో శ్రమ అనుభవించిన, ఈ లోకములో దుఃఖం అనుభవించిన, ఈ లోకములో అవమానాలు నిందలు అనుభవించిన నీ పేరు మాత్రం ఎక్కడ రాయబడిందో తెలుసా? యెహోవా సముఖమునందు జీవ గ్రంథములో జ్ఞాపకార్థంగా నీ పేరు రాయబడింది తెలుసా? హల్లెలూయా. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడిందో వారే పరలోక రాజ్యంలోనికి వెళతారు తెలుసా? అందుకే ఆత్మీయ సేవకులు చెప్తూ ఉండేవాడు ఆమోసయ్య గారు, నువ్వు ప్రార్థన చేయవలసింది దేనికోసమో తెలుసా? ఆయన సముఖంలో ఉన్న గ్రంథమందు నీ పేరు ఉందో లేదో తెలుసుకోనేవాడు. ప్రార్థన చేయి దానికోసం అనేవాడు. తెలుసా? ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎంతమందికి? ఆమోసయ్య గారు ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళకి మీకు తెలియదా? మొట్టమొదటికి చేయవలసిన ప్రార్థన దంట, అయ్యా నీ జీవ గ్రంథంలో నా పేరు ఉందా అని ఒక మాట కూడా చక్కగా పాడేవాడు. అయ్యా దేవుని సముఖ జీవ కవులిలో నీ పేరు ఉన్నదా? నువ్వు అన్నో చూడు, ఆడి బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుందని ఈ మాటని నిన్నా, కానీ నీ పేరు ఎక్కడుందో తెలుసా? నీ పేరు ఇదిగో నా సముఖమందు రాయబడిన ఒక గ్రంథములో నీ పేరుంది. ఇక్కడ ఎవడో బాగుపడ్డాడని, ఎవడో వర్ధిల్లాడని వాడి గురించి నువ్వు పేరుని చేర్చిపెట్టుకోమాక. వాళ్ళ గురించి మాట్లాడి నీకున్న ఔన్నత్యాన్ని పోగొట్టుకోమాక. దేవుని యొక్క ఉగ్రత దినము చాలా భయంకర దినము. అది ఆ దినమున యవ్వనికి వానికే దేవుడు తీర్పు తీరుస్తాడు. వాడు దుర్మార్గుడు, నీతిమంతుడు ఆ రోజు తేలిద్ది. నువ్వేంటి తేల్చేది? నువ్వు ఆ రోజు కోసం సిద్ధపడటమే నువ్వు చేయవలసిన పని. అంతేగాని నీ నోటి వెంట ఈ మాటలు రానియొద్దు. ఆయన చెప్తున్నాడు చూడండి, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించుటకు వారిని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన సేవింపని వారెవరో మీరు తిరిగి అనుకుందరు. అప్పుడు దాకా ఆగాలి కదా, బాగుపడుతున్నాడు. బాగుపడినే దేవుడు దాన్ని నిగ్గు తేల్చే టైం ఒకటి ఉంది కదా. దుర్మార్గుడు ఎవడో, దేవుని సేవించు వారెవరో, సేవింపని వారెవరో దేవుడే తీర్పు తీరుస్తాడు. అప్పుడు మీరు తిరిగి
ఏం చేస్తారంట? కనుగొందురు అంట. అయ్యో, ఆ రోజున మనం వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు ఏ తీర్పులోనికి వెళ్ళారు? దేవుణ్ణి సేవింపుని తీర్పులోనికి వెళ్ళారు. దుర్మార్గులుగా ఎంచబడ్డారు, అనీతిమంతులుగా ఎంచబడ్డారు. నేనైతే నా దేవుని కృపను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డా, నా పేరు ఆయన గ్రంథంలో రాయబడిందని నువ్వు సంతోషిస్తావంట. అప్పుడు నువ్వు కనుగొందువు. దేవుడు పిల్లలు చూడండి, ముందుకు వెళ్ళిపోదామంట. 4-5 చోట్ల మొదటి మాట్లాడుతుంది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలు. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కలవలే ఉందురు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోయే దినం అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాడు బాగుపడ్డాడు, ఈడు బాగుపడ్డాడు అంటే వాడికి ఎక్కడ పొందు లేదు? పరలోకంలో పొందు. నీకెక్కడ ఉంది? దేవుని రాజ్యం. ఎప్పుడు? వాని గురించి నువ్వు ఎక్కడ వర్ధలని ఆశీర్వదించుకొని సిరి సంపదలు సంపాదించుకొని కారులో తిరిగినాయి, ఫ్లైట్లో తిరిగినాయి, ఇంకా ఏమైనా కొత్తగా తయారైతే వాటిలో కూడా తిరిగినాయి. వాడు ఎలా ఉన్నాడు, ఇది ఎలా ఉన్నాడు, వాళ్ళు ఎలా బాగుపడుతున్నారు, వీళ్ళు ఎలా బాగుపడుతున్నారు. నువ్వు మాట్లాడు. నువ్వు తీర్పులోనికి వెళ్ళకూడదు, మన గురించి మాట్లాడు. ఆ సనుక్కునే గొనుక్కునే తత్వం ఉంటే ఈరోజు వదిలేయి. ఎందుకంటే ఆయన దినమున నువ్వు తీర్పులోకి వెళ్ళేవరకు ఏమొచ్చింది? మనకి నిత్య నరకాగ్ని మనకి వచ్చింది. నీతిమంతుడు అని దేవుడు తీర్చాడు. నువ్వు నా యొక్క గ్రంథంలో నీ పేరు రాయబడిందని దేవుడు చెప్పాడు. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? అనవసరమైన తీర్పు తీర్చేస్తావు నువ్వు. వాడు దుర్మార్గుడు, నీకెందుకు? దుర్మార్గుడు ఎవడు, అదుర్మార్గుడు ఎవడో, సేవించేవాడెవడో, సేవించిన వాడెవడో తేల్చాల్సింది ఎవరు? దేవుడు, మనం కాదు. ఇంకా ఆ దినం ఎలా ఉంటుందంటే ఆయన చెప్తున్నాడు కదా, కొలిమి కాలున్నట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలు వలె ఉందరు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయని. ఈవేళ ఎంత చెప్పినా వినకుండా, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇష్టానుసారంగా తిరిగేటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంట? కొలిమి కాలినట్లు కాలిపోతారు. దుర్మార్గులు రాయబడింది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కూడా ఏం చేయబడుతున్నారంట? కాలిపోతారంట. అగ్నిగుండంలో పడదోయబడతారు. ఇంకే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాలి. ఎవడు గర్విష్ఠో, ఎవడు దుర్మార్గుడో, ఎవడు అనీతిమంతుడో, ఎవడు పాపియో దేవునికి సమస్తమును తెలుసు. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు కొద్దిగా ఉండాలి. దేవుని పిల్లలారా, సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది అనుకునే మాటలు ఏంటంటే వీళ్ళు సుఖపడిపోయారా, బాగా తినమరిగారు, సంఘం తీసుకెళ్ళితే తింటున్నారు, తిరుగుతున్నారు, అరిసి వాక్యాలు చెబుతున్నారు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ దేవుని పిల్లలారా, నువ్వు దాని గురించి మాట్లాడటానికి ఎవరు కూడా అర్హులు కాదండి. ఎవరికైనా తీర్పు తీర్చేది ఎవడు? దేవుడే కదా. ఉచితంగా తిని సంపాదించుకొని సుఖపడేవాడు ఎవడైనా ఉన్నాడనుకోండి, ఒకవేళ దేనిలో కూడా, వాడికి కూడా తీర్పు తీర్చేది ఎవడు? దేవుడే. నీవెందుకు ఆ దోషం, ఆ శిక్ష నీ మీద తెచ్చుకుంటావు? మాట్లాడు. మాకు ఎప్పుడు అందరూ ఒకలా ఉండనే, అందరూ కష్టపడి సేవ చేసేవాళ్ళు ఉంటారు. వారికి సేవ ఇప్పటికి నిష్ఫలం కాదండి. కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు నిష్ఫలం, ఇది సేవ ఎందుకు నీకు అంటావు? ఏమి లాభం వస్తుందని సేవ చేస్తున్నావు, ఎంత వస్తుంది నీకని అడిగేవాళ్ళు ఉంటారు. లాభాలు వస్తాయని, కోట్లు కట్టిస్తామని సేవ చేయట్లా. ఈ దేవుని పిల్లలారా, సేవ చేయటం అనేది చాలా ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టమైనటువంటి పని సేవ చేయటం అనేది. దానికి సమర్పించుకొని కష్టపడి సేవ చేసేవాళ్ళు కూడా దేనిలో
ఉన్నారు. వారికి నిష్ఫలము కానే కాదు. నువ్వు దేవుని పరిచర్య చేస్తే ఎప్పుడు కూడా దరిద్రుడు కానే కాదు. అక్కడ చెప్పాడు కదా, ఇదిగో దేవుని సేవ చేయడం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపత్యము యెహోవా సన్నిధిని మనం దుఃఖాకాంతులు పొందడం తిరుగుట వల్ల ప్రయోజనమేమి మనకి? చాలా మంది అనుకునే మాట్లాడు, మనకేం ఉపయోగం అమ్మా, ఎంత చేస్తున్నాం కదా, పద్దాక ప్రార్థన అంటూ ఎప్పుడు మందిరం కాడికి పోతాం, ఇంట్లో పని చేయవు, ఏమి పట్టించుకో, పద్దాక మందిరం అంటే ఏంటి నీకు ప్రయోజనం అనేవాళ్ళు లేరా? అనుకునేవాళ్ళు లేరా? ఏదైనా చిన్న మాట అని అనకపోయినా మందిరం మానేసేవాళ్ళు, అనకపోయినా అన్నట్టు సృష్టించేసుకుని మందిరాలు మానేసేవాళ్ళు. మన దగ్గర కాదులే, మామూలు సంఘాలు. ఎవరి మీద తగ్గుతారు? దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు అలిగి కూర్చో, అప్పుడు ఏం చేయబడతావు? ఏడవబడు. నువ్వు అలిగితే ఎవరికి చేటు? చెప్పండి, ఎవరికి చేటు? నేను అలిగితే నాకే చేటు, నువ్వు అలిగితే నీకే చేటు, ఇంకెవరికి చేటు కానీ కాదు. ఈరోజు దేవుడిచ్చిన ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, మరలా వచ్చిందా? ఒక్క క్షణాన్ని ముందుకు తీసుకురా. నువ్వు పోయిన క్షణాన్ని, ఒక్క క్షణాన్ని నువ్వు తీసుకురా, ఇంకా మళ్ళీ వెనక్కి రానే రాదు. అందుకే మనం కాలయాపన చేయకూడదు. దేవునికి మనం సమర్పించుకోవాలి. స్థిర మనసు కలిగి దేవుణ్ణి వెంబడించాలి. ఆ ఉగ్రత దినము ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను సిద్ధపడి ఉన్నానని ఒక మాట, ఒక సాక్ష్యం మనలోకి రావాలి. అది ఎప్పుడైనా ఈ రాత్రి దేవుడు వచ్చాడనుకో, ప్రభు చేయబట్టుకుని వెళ్ళిపోవడానికి అర్హత కలిగి మనము ఉండాలి. అది లేకుండా ఇంకా టైం ఉందిలే నువ్వు అనుకుంటూ ఉన్నందుకు ఆ టైం అనేది వచ్చేసింది, ఆ టైంలో విడవడం. ఎవరు చెప్పాడు కదా, తిరగని తెలుసుతూ ఉంటారంట. ఒకళ్ళు ఎత్తబడతారు, పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు. ఇక్కడ ఎత్తబడేది ఎవరు? సిద్ధపాటు కలిగిన వాళ్ళు. ఆ మహా ఉగ్రత దినంలో కోరుకునేవాళ్ళు, దాని మీద సనుక్కునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు కాదు, వారం లేని వాళ్ళు కాదు. అది ఆ యొక్క దినము మహా ఉగ్రత దినమని, చాలా భయంకరమైన దినమని. కనుక ఆ దినములో మనం ప్రవేశించకూడదు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. ఆయనతో ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే ఈ రోజు నుంచే మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ రక్షణ మారు మనసు లేదా, రక్షించబడాలి. ఒకవేళ ఇప్పటికే రక్షించబడి ఉన్నామా, మారు మనసు కలిగి ఉన్నామా, దాన్ని ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి. నాకేంటే నేను ఎప్పుడు బాప్తీసం తీసుకున్నానంటే నువ్వు సిద్ధపడినట్టు కాదండి. బాప్తీసం తీసుకోగానే పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటే కాదండి. బాప్తీసం తీసుకున్న దాని నుండి కూడా నీకు నువ్వేం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ప్రతిరోజు సిద్ధపరచుకోవాలి. దావీదు భక్తుడు చేసేవాడంట, రాత్రికాల సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి జరిగిందో మొత్తం స్మరణకు తెచ్చుకొని దాన్ని బట్టి ప్రార్థన చేసేవాడంట, కన్నీరు కార్చేవాడంట. ఎందుకంటే మరుసటి రోజుకి ఆ పాపం అతని మీద ఉండకూడదని. మనమైతే ఏం చేస్తున్నాం? చెప్పండి. ఓట్లాట్లన్నీ మనసులో పెట్టుకొని కూడుకోం. అయ్యే కాబోతున్నాం, అయ్యే దర్శనాలు అనుకోం కదా. నీ మనసులో ఈరోజు ఉదయం పుట్టిన కోపం సాయంత్రానికి ఉండకూడదు. నువ్వేమి చేయట్లేదని కోపపట్టు, ఆ కోపంతో అలాగే నిద్రపోయి ఆ రాత్రి దేవుడు వచ్చిననుకో, అప్పుడు నువ్వు వెళ్ళవు దేవుడితో పాటు. అయ్యా నేను వస్తున్నాను కదా, అయ్యా నేనేం చేయట్లేదు కదా, నాకు తెలుసు, నా నిరీక్షణ నాకుంది, నా పరిశుద్ధత నాకు ఉందంటే అప్పుడు అంటాడమ్మా, నీ పిల్లల మీద కోపడ్డావు కదా, కోపడి పిల్లలతో మాట్లాడేవా, అదే కోపంతో ఉండిపోయావు కదా, ఈ కోపం ఏం చేయిందంటే నీకు పాపంగా మారిపోయింది, నువ్వు నాతో రావడానికి అవకాశం లేకుండా చేసి. అందుకనే నువ్వు పడకలో చేరేటప్పుడు ఏం చేసుకోవాలి? ఎందుకో పిల్లలన్నా, తల్లిదన్నా, భార్యలన్నా, భర్తనన్నా, ఎవరినే మాట అన్నా సరే ఆ మాటను బట్టి ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే ఆ రాత్రి ప్రభు వచ్చిన, ఆ గడిలో వచ్చిన మనం ఎలాగా ఎత్తబడతామంటే ఆ బుద్ధి కలిగిన కన్నికల్లాగా. అది మహాదినం కనుక, ఉగ్రత దినం కనుక ఆ దినములో మనం ప్రవేశించుకుని ఉండాలి. ఆ దినములో శ్రమల పాలు కాకుండా ఉండాలి. 7 ఏళ్ల శ్రమల్లో మనం ఉండకూడదు. అంటే మనమందరం కూడా దేవునిలో 1000 ఏళ్ల పాలనలో ఉండాలంటే ఇప్పటి నుంచే మనం ఏం చేయాలి?
సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ కృపాకాలం కాదు, ఎంతకాలము సిద్ధపాటు కలిగినటువంటి కాలము, దిద్దుకోవలసినటువంటి కాలం. ఈరోజే మనం, రేపు మనది కాదని. ఎంతమంది చెప్తారు రేపు మారేనయ్యని? సామెతల్లో 29 అధ్యాయాలు అంటారు. 29 రేపటి గురించి మీరు అతిశయించుకోవద్దు, రేపు మీది కాదు. తర్వాత తీసుకున్నారే బాప్తిసం, తర్వాత మారు మనసుకుంటారే అనుకుంటే రేపు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. పోనీ నీకు తెలిస్తే నువ్వు ఉండు, తప్పులేదు. నేను ఫలానా రోజు వరకు బ్రతుకుతానయ్యా, ఫలానా రోజు బాప్తిసం తీసుకుంటాను, నేను నాకు ఏ చింత లేదు అనుకుంటే పర్వాలేదు. ఒకవేళ దాన్ని కూడా ప్రభువుని అడగాలనుకుంటే అడగవచ్చు. అయ్యా, నా జీవిత దినములు ఎన్ని, నా జీవిత దినములు లెక్క పెట్టే కృప నాకు ఇవ్వని నువ్వు ప్రార్థన చేయి, తప్పేం లేదు. దావీదు కూడా అదే చేశాడు. నా జీవిత దినములు ఎన్నో లెక్కించే కృప నాకు ఇయ్యి, నేను ఎప్పుడు చేస్తానో ఎప్పుడు బ్రతుకుతానో కూడా నాకు చెప్పు అంటాడు. చేయొచ్చు ఆ ప్రార్థన కూడా. నేను ఎప్పుడు చచ్చిపోతాను చెప్పు అయ్యా నాకు అని చేయొచ్చు. చదువుకోం కదా, నేను ఎప్పుడు చచ్చిపోతానయ్యా, ఎన్ని సంవత్సరాలు బతుకుతానయ్యా అని దేవుని దగ్గర విచారం చేయొచ్చు, చేయకూడదా? చేయొచ్చు, చేయకూడదు? ఎందుకు డౌట్ పడుతున్నారు? చేయొచ్చు. అమ్మసాయి గారు ప్రభుని అడిగారు, నేను ఎన్ని సంవత్సరాలు బతుకున్నా? ఆయుష్ కాలం అంతా 74 సంవత్సరాలు అయిపోయారు. తెలిసిన మన ఆయుష్ కాలము, మన జీవిత దినములు లెక్కించుకునేటువంటి కృప కూడా దేవుడు మనకి చేస్తాడు. ఆల్రెడీ ఆయన భక్తులకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. దావీదు అడుగుతాడు, మీరు కీర్తన చదువుతున్నారా? చదవండి, వరుసగా చదువుకుంటారండి. మీకు అర్థమైంది. అక్కడ ముక్క తెల్లారి లేచి కళ్ళు మూసుకొని ప్రభు నువ్వే మాట్లాడాను ఒక అధ్యాయం తీస్తాను చదువు. దాంట్లో ఒక మంచి వాక్యం వచ్చిందంటే ఇదే నాకు దీవెన అనుకుంటాం. అదే ఏదైనా శాపకరమైన వచ్చినాయి అనుకో, ఇది కాదని మళ్ళీ కళ్ళు మూసుకొని అదేనా మనం చేసే పని? ఏమ్మా, అవి కాదు. నువ్వు వరుస పెట్టి రోజుకి అధ్యాయం పెట్టుకుంటావు, 2 అధ్యాయాలు పెట్టుకుంటావు, 4 అధ్యాయాలు, నువ్వు చదవగలిగినంత తేటగా చదువుకుంటావు. నువ్వు అడవుడి ఏం చదువు మాకు 4 అధ్యాయాలు చదవాలి, టక ఏదో పిల్లలు పట్టుకుంటారు, పుస్తకం పట్టుకొని చదువుకుంటూ వెళ్ళిపోతారు. ప్రధానంగా క్లుప్తంగా చదువు 2 అధ్యాయాలు చదివినా అలా కంటిన్యూ చేయి. ఒక పుస్తకం మొదలు పెట్టామంటే ఆ పుస్తకాన్ని కంటిన్యూ. ఉదయం ఒక పుస్తకం చదువు, కీర్తన చదివాను ఉదయం, సాయంత్రం కీర్తన తర్వాత ఉన్న పుస్తకం ఏంటి? సామెతలు. లేదనుకుంటే ఇక్కడ కీర్తన ప్రారంభించనుకో, సాయంత్రానికి నూతన నిబంధనలో ఒక పుస్తకం చదువు. ఆదికాండం మొదలు పెట్టావు, ఇక్కడ మత్తయి సువార్త మొదలు. ఇది ఒక 2 అధ్యాయాలు సాయంత్రం, ఇది ఉదయం. ఇలా కంటిన్యూ చెయ్యి. నీకు ప్రతి అధ్యాయం, ప్రతి మాట నీకు అర్థమయ్యింది. భక్తులు అడిగారు, జీవితకాలం ఎంత అని అడిగారు, మరణదినం ఎప్పుడు వచ్చిందని కూడా అడిగారు. వారు తెలుసుకున్నారు. దాని గురించి మనం విజ్ఞాపన చేయవచ్చు. కానీ మనకు అంత ధైర్యం లేదు కనుక, ఎప్పుడు పోతామో తెలియదు కనుక, ఎప్పుడు ఊడిపోతామో తెలియదు కనుక, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక, ప్రతిరోజు దాని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. దానికోసం సిద్ధపడండి. ప్రభువుని ప్రార్థన చేయండి. అయ్యా, ఆ పాప దోషములన్నీ క్షమించండి, నీ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచండి. నాలో చంచల మనసు ఉంది. ఎవరిలో చంచల మనసు ఉన్నా వారిని ప్రత్యేకంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చంచల మనసు అంటే ఇప్పుడేమో అనిపించింది, నిజమే బాప్తిసం తీసుకుందాం, మారు మనసు పొంది అంటే మందిరానికి వస్తున్నాం కదా అనుకుంటాం. ఆ మందిరం దాటిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఎందుకులే, చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే ఆలోచన మారిపోయింది. లేదు, మారు మనసు పొందిన వాళ్ళకి వచ్చే ఆలోచన నిజమే, ఈ రోజు నుండి ఖచ్చితంగా సిద్ధపడాలనుకుంటాం. మళ్ళా ఈ తలుపు దాటంగానే ఈ రోజు ఆయన రేపు నుండి సిద్ధపడాలి. ఈరోజు కొన్ని పనులు చంచల మనసు అసలు నేను తీసేసుకోవాలి. ఈ చంచల మనసు తీసేసుకుంటేనే ప్రభు యొక్క దినము కొరకు మనము సిద్ధపడాలి. చంచల మనసు ఉన్నంతసేపు ప్రభు రాజ్యం కొరకు కానీ, ప్రభు ఉగ్రత దినం గురించి కానీ మనకు ఆలోచన రాదు. దాన్ని ఎప్పుడైతే తీసేసుకుంటామో, మన మనసు దేవుని మీద ఎప్పుడైతే స్థిరపరచుకుంటామో, ఆయన దినము కొరకు మనం ఆశతో ఎదురు చూస్తాం. ఎట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్న కలవస్తుంది ప్రార్థన చేసుకుందాం.
ఫలితముగా అనుభూసుకోండి. ఆయన దినము మహాదినం, అది కొలిమి కాలునట్లు అది కాలును, నిత్యము పగబగ మండుతూ ఉంటుందంట. అది ఆ దినము చాలా భయంకరమంట. గర్భ